ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, కెమెరామెన్లకు, మరి ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర గీత కార్మిక సంక్షేమ సొసైటీ రాష్ట్ర చైర్మన్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి కొలసాని శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మీరు రోజు చూస్తూ ఉన్నారు పేపర్లో నిన్న నందిపేటలో రైతుల పేరు మీద ధర్నా చేయడము, నిన్న భీమ్గల్లో చేయడము, ఇవాళ ఏదో శ్రీకొండలు కూడా చేసిందంట ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడైతే ప్రజాపాలన ఏర్పడ్డదో తెలంగాణలో, ఇది టోటల్గా రైతుల పక్షపాతి. రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసినంత ఇంకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రైతు పక్షపాతి, రైతు సంక్షేమ కొరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానివల్లనే ఇలా మనకు ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలో ఒక రికార్డు స్థాయిలో పంట వస్తూ ఉంది. అలా దేశంలో ఎక్కడ లేని విధంగా, అంటే ఏరియాని బట్టి చూస్తే మన చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇవాళ మనం తమిళనాడు, పంజాబ్, మనకు ఆంధ్రప్రదేశ్ను దాటిపోయినాం. దగ్గర దగ్గర ఒక పంటకే 1.5 మెట్రిక్ టన్నుల పంట వెళ్తుంది వరి. ఇక మిగతా పత్తి ఒక 60 లక్షల ఎకరాలలో, సోయాబీను వల్ల అవన్నీ కూడా, అంటే అగ్రికల్చర్లో ఇవాళ మనము ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నంబర్ 1గా ఉన్నాం రాష్ట్రంలో, దేశంలో. ఇవాళ రైతును నిజంగానే రాజును చేసి చూపించినాం. పంటలు కొనుగోలు చేసినాం, 3 రోజుల్లోనే డబ్బులు కూడా వేసినాం. సో ఇలాంటి సందర్భంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా రైతుల పక్షాన లేరు. ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని చెప్పి లేనిపోయింది ఏదో బట్టగాల్సి మీదేసినట్టు మొన్న మనం చూసాం. రైతులు వరి ప్రొక్యూర్మెంట్లా అక్కడక్కడ ధర్నాలు చేసి, అలా రైతులే లేరు. రికార్డు స్థాయిలో ఒక 45 రోజులలో 9 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యాన్ని సేకరిస్తే అక్కడక్కడ ధర్నాలు చేయడం జరిగింది. రైతులు లేరని చెప్పి మీరు చూసారు. ఎవరు మన బాలకృష్ణ ఏం మాట్లాడిందో, ధర్నాలలో రైతులు వస్తలేరా, మన టీఆర్ఎస్ వాళ్ళేమో ఉన్నాం. మరి ఇట్లా కాదు, అది మిలిటెంట్ వ్యవస్థగా మనం ముందడు పోవాలా, రైతు పట్టాలు కోసేయాలా, సింగరేణిని పేల్ చేయాలా, హైదరాబాద్ అగ్రికల్చర్ ఆఫీసులు ఉంటే కాల్ చేయాలా అని మాట్లాడినారు. అంటే రైతుల స్పందన లేదు. ఇవాళ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పితే రైతులు లేరు. ఎందుకంటే రైతులకు ఇబ్బంది లేదు. ఇవాళ అంటే మన దగ్గర వాస్తవమే, అంటే ఏరియా బాగా పెరిగింది, పంట దిగుబడి బాగా పెరిగింది, పంట విస్తీర్ణం బాగా పెరిగింది. తర్వాత దాంట్లో యూరియా కూడా ఎక్కువనే వాడుతున్నాం మన రాష్ట్రంలో. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే కొంచెం యూరియా తగ్గించమని ఏదో ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా మనకు అనుకున్నంత కోట ఇవ్వలేదు. అయినా కానీ మరి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దని చెప్పి మనము యూరియాను చిన్నకారు రైతుల నుండి అందరు కూడా ఇవ్వాలా. అది బ్లాక్ మార్కెట్లో బ్లాక్ అయిపోయి మళ్ళీ ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటారు దీన్ని. ఒక పెద్ద రైతు ఒక 50 బస్తాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ దొరకదని చిన్న రైతు దొరకకుండా తయారవుతారు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, చిన్న రైతులకు మొదలు ఇచ్చి పెద్ద రైతులకు తర్వాత ఇచ్చి విడతల వారిగా ఇచ్చేసి మొత్తం మీద యూరియా అన్నది ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇవాళ దాంట్లోనే ఇప్పుడు మనకి ఎస్టిమేషన్స్ ప్రకారము మన నిజామాబాద్ జిల్లాలో దగ్గర 4,38,000 ఎకరాల వరి పంట విస్తీర్ణానికి సాగుకు ప్రణాళికలు వ్యవసాయ శాఖ రూపొందించింది. దాంట్లో మొక్కజొన్న ఒక 53,000, తర్వాత సోయా ఒక 34,000, మొత్తం కలిసి 5,30,000 అనుకోండి. 5,05,5 లక్షల పంట కావాల్సినటువంటి యూరియాను మనం ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకున్నాము. మొదటి విడతగా మనకు మొత్తం అవసరం ఉన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా. మొత్తం మన జిల్లాకు అవసరం ఉన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి విడతగా మనకి ఇప్పుడు ఆల్రెడీ నిజామాబాద్కి చేరుకున్నది 38,00,000
766 మెట్రిక్ టన్నులు యూరియా మన నిజామాబాద్కు చేరుకున్నది. మన గోడౌన్లలో ఉంది. దాంట్లో 18,596 అంటే దగ్గర 18,600 మెట్రిక్ టన్నులు మనం ఆల్రెడీ రైతులకు ఇచ్చినాం. ఇంకా మీరు గుర్తించండి, ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇలా వర్షాలు ఈసారి ఎల్లినో ఎఫెక్ట్తో ఇంకా పంటలు మరి ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితులలో వర్షాలు లేవు. లాస్ట్ టైం మనకు మేలోనే వర్షాలు పడ్డాయి. ఈరోజు మనం జూన్ 15th ఉన్నాం, ఇప్పుడు 15, 16th ఉన్నాం. అయినా కానీ అనుకున్న స్థాయిలో వర్షాలు లేవు. ఇంకా పంటలు ఇప్పుడే నారులు పోస్తున్నాం. గమనించండి, మీరు ఊళ్ళలో పోయి కూడా చూడొచ్చు. మీరు అందరు కూడా మీ తెలంగాణలో కాదు, అన్ని వ్యవసాయ కుటుంబాలే. మీరు చూసి ఇలా నాలుగు వస్తుంది, ఇంకా డిమాండ్ లేదు ఇంకా యూరియాది. అయినా కానీ మనం ఇలా 18,600 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ రైతులకు చేరవేసినాం. ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం ఇవ్వాలి ఇంకా. సో అది కూడా ఇప్పుడు స్టాక్ ఉంది మన దగ్గర. ఒకటి లిస్ట్ ఉండే కదా మనకు, యాప్ తెచ్చింది. యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని అంటే వేరే బ్లాక్ మార్కెట్లోకి యూరియా పోవద్దు అనేది మొదటి అంశం. సెకండ్ అంశం ఏంటంటే కొంతమంది రైతులు కూడా అవసరాంతం కంటే ఎక్కువ మరి కారణాలు ఇంకెక్కువ ఉత్పత్తి రావాలన్నా లేకుంటే భూమిలో సారవంతం తగ్గా తెలియదు, కానీ మొత్తం మీద రైతులు ఉత్సాహంతో కొంచెం యూరియాని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు రిస్ట్రిక్షన్ పెట్టి ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా ఇద్దామన్నది ఆలోచనతో ఈ యాప్ను పెట్టారు. ఆ యాప్ కూడా ఏంటంటే మండల్ యూనిట్గా పెట్టారు. మీరు దయచేసి వినండి, మీరు మండల్ యూనిట్గా పెట్టారు. ఆ మండలంలో ఉన్నటువంటి ఎన్ని సొసైటీలు ఉండి ఇప్పుడు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? త్రూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకొని మనము రైతులకు సొసైటీల ద్వారా మనం అమ్ముతాం. సొసైటీలు మనకు ఫుల్ ఫేజ్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో కూడా 4-5 సెంటర్లు ఉంటాయి, సబ్ సెంటర్లు ఉంటాయి మనకు, అంటే డిస్ట్రిబ్యూషన్ కూడా. ఇప్పుడు సపోజ్ మనకు అరుగులు ఉందనుకోండి, అరుగుల్లో ఉంటుంది, జక్రన్పల్లిలో ఉంటుంది, పడకల్లో ఉంటుంది, అట్లా కేశపల్లిలో ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క చిన్న ఒక క్లస్టర్ కంటే ఇంకా చిన్న క్లస్టర్ అంటే 2,000 ఎకరాలు. కానీ దీనికి అంతకంటే తక్కువ దాంట్లో కూడా మరి ఇవాళ మన యూరియా అందుబాటులో పెట్టినాం. ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తాను, దగ్గర 200 పైన యూనిట్లు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి మనకు. అది కాక ఇంకా ప్రైవేట్లో మళ్ళీ వీలు కాకుండా. సో వాళ్ళ దగ్గర ఎక్కడైనా కానీ మనం మండల లెవెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కూడా మేము ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మా సొసైటీల నుండి రైతులకు హెల్ప్ చేయడానికి తెలియని వాళ్ళు ఉన్నారంటున్నారు, ఏదో స్మార్ట్ ఫోన్లు లేవంటున్నారు, ఇంకేదో కారణాలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాస్బుక్లు ఉన్న వాళ్ళందరూ కూడా మనమే ఒక హెల్పర్ని పెడతాం. హెల్పర్ పెట్టి వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. మీరు యూరియా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవడానికి అదే మండల్లో, అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో. సో ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రైతులకు నిజంగా కూడా ఇబ్బంది లేదు. నిజంగా కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఎవరికైతే పట్టా పాస్బుక్లు లేవు, పట్టా పాస్బుక్లు లేని వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా మేము ఏం చేసామంటే ఇప్పుడు అంటే ఎంఆర్ఓలకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేసాం, ఒకవేళ కాస్తలో ఉంటే వాళ్ళకు కూడా లెటర్స్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళకు కూడా యూరియా అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మొత్తం మీద అసలు జిల్లాలో యూరియా షార్టేజ్ లేదు, రైతులకు ఏమి ఇబ్బంది లేదు. ఇంకో వారం రోజులు అన్నీ మొత్తము 38,00,000 మెట్రిక్ టన్నులు కూడా రిక్వైర్మెంట్ కూడా మొత్తం కూడా అయిపోతుంది, ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది. సో కానీ లేనిపోని రైతులతో ధర్నాలు చేసి రైతులను రెచ్చగొట్టి అసలు రైతులు అందులో లేరు, ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఇవాళ మేము చూపిస్తూ ఉన్నా. చూడండి, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చెప్పులు పెట్టిరు. ఇక్కడ ఒక రైతు ఇక్కడ వండుకున్నాడు, చెప్పుల దగ్గరనే వండుకున్నాడు లైన్లో తెలంగాణ. ఇది టీఆర్ఎస్ పని. ఇంకో ఇది కూడా పెద్ద క్యూ. ఇవన్నీ ఎప్పుడు ఇది అంటే వాళ్ళు ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు. మొన్ననే ఇవాళ మనకు దురదృష్టం ఏంటంటే రామగుండంలో మనకు ఎరువుల ఫ్యాక్టరీ, అక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే మన అట్లా ఉత్పత్తి అయినది మొత్తం కూడా 50% అట్లీస్ట్ సొంత స్టేట్కి ఇవ్వాలి. ఇవాళ ఏం చేస్తున్నారు, వేరే రాష్ట్రానికి ఇస్తున్నారు. మా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్ననే ఉత్తరం రాసింది. ఎప్పుడు అది జూన్ 2, 2026 నాడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్కి ఉత్తరం రాసింది ఏంటంటే అట్లీస్ట్ మాకు 2 లక్షల మెట్రిక్ టన్నులన్నా అక్కడ నుండి
ఇక్కడ మన రామగుండం నుండి ఇయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇంకా అమలు కాయలేదు. అంటే దీంట్లో ఒకవేళ రిక్వైర్మెంట్ కంటే తక్కువ రావడానికి కారణము కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు యూరియా ఎక్కువ అలర్ట్ చేస్తలేరు, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నెగ్లిజెన్స్ కానీ ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది, రైతులకు టైంకి యూరియా అందించాలి, చిన్నకారు రైతులకు కూడా ఇబ్బంది కాకూడదు, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్లో యూరియా పోవద్దన్న ఆలోచన తప్పితే ఇంకా వేరేదేం లేదు. దానివల్ల ఏదో యాప్ పేరు మీద పెట్టుకొని యాప్ని తీసేయాలా చెప్తున్న రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంది చెప్తున్నా. ఇవాళ మన జిల్లాలో ఉన్న 3 లక్షల మంది రైతులలో ఇలా 1,50,000 మంది రైతులు ఆల్రెడీ యూరియా తీసుకున్నారు. ఇంకో వారం రోజులు ఇంకో 1,50,000 మంది కూడా తీసుకుంటారు. కానీ ఎంతకు వీళ్ళకు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. మరి వాళ్ళు చేసినా అప్పుడేమో క్యూలు చెప్పుల లైన్లో పెట్టి ఏమైనా సిగ్గు శరం బుద్ధి ఉందని అన్నా. ఇప్పుడు రైతులను బేడీలు వేసింది వాళ్ళు కదా, ఎక్కడ కాదు మన జిల్లాలోనే. ఇక్కడ సాక్ష్యం ఆ సాయిరెడ్డి గారు ఇవాళ మన ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్లో పసుపు రైతుల మీద బేడీలు వేసింది, కేసులు పెట్టింది ఎవరు? ఏ రోజున రైతుల మీద కేసులు పెట్టింది ఎవరు? ఇవ్వరు కూడా. ఇక 2,000 మంది రైతులు, మామూలుగా 2,000 మంది రైతులు ఇలా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మా దగ్గర మంచిప మీద రైతుల మీద మర్డర్ కేసులు పెట్టిండ్రు, అటెంప్టెడ్ మర్డర్ కేసులు, బేడీలు వేసిరు, రైతులకు జైల్లోకి పంపించారు. ఇప్పుడు వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఒకవైపు మా ముఖ్యమంత్రి గారేమో కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మీరు అందరూ కలిసి రండి, ఈ బీజేపీ ఎంపీలు 8 మంది మీరు పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మన యూరియా మనకి ఇవ్వమనండి, ఇక్కడ యూరియా ఏదైనా తప్పు ఉంటే పంపించమనండి, మన రామగుండం నుండి మనకు పంపించమనండి అని చెప్పి ఆయన అంటేనేమో ఈ కేటీఆర్ అంటాడు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము, సీఎం గారు వైఫల్యం అంటాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళు, మనమేమో బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఎవరిని సమర్థిస్తుంది? ఇవాళ మూసీ నది ప్రక్షాళన జరగట్లేదు, డబ్బులు కావాలా అయిపోయినాయి అంటే ఇవాళ మెట్రో మనము 8వ స్టేజ్ 10వ స్టేజ్కి వచ్చినాము. ఎక్కడ చిన్న చిన్న ప్రాంతాలకు లైక్ ఇప్పుడు వైజాగ్ లాంటిది, మనకు అహ్మదాబాద్ పూనా లాంటి చిన్న చిన్న దాంట్లో కూడా మెట్రో ఇస్తున్నారు, మాకెందుకు ఇస్తలేరు అని అడిగితే సమాధానం లేదు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు డబ్బులు కావాలంటే సమాధానం లేదు, దాన్ని ఆపుతున్నారు. ఇవాళ మనకు నిజామాబాద్కు, కరీంనగర్కు, మరి అదేవిధంగా ఆదిలాబాద్కు, మెదక్, ఇంకా ఇవ రంగారెడ్డి జిల్లాలో కూడా నీళ్లు రావాలని అంటే మనకు ప్రాంతీయ చెరువుల నుండి అక్కడ నుండి రావాలా మనకు, ఎందుకంటే అప్పర్ గోదావరిలో నీళ్లు లేవు. సో దాని కొరకు ప్రణీత చెరువుల ప్రాజెక్టు కింద తమ్మిడేటి కింద అప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ చేసిందో, ఎందుకంటే ఈ మహాత్ములు కట్టింది లెక్కలేక ఒక ప్రాజెక్ట్ కట్టింది, ఏది కాళేశ్వరం కడితే కూలిపోయింది. ఇలా దానికే నీళ్ళు వస్తలేవు. ఇలా మనకి 4 జిల్లాలకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలా, మనకు తమ్మిడేటికి వెళ్ళి ఒక 160 టీఎంసీ నీళ్ళు మనం అక్కడికి తెచ్చుకోవాలా. మీరు మహారాష్ట్ర సీఎం అక్కడ మా బీజేపీ వాళ్ళు ఉన్నారు, మరి మీరు అందరూ పోయి ఒప్పిందా అంటే అది సతాయితలేదు. ఇవాళ మన నార్త్ తెలంగాణ నీళ్ళు రాకపోవడం రీజన్ అదే. ఇవాళ మొత్తం తెలంగాణను అభివృద్ధిని అడ్డం పడుతూ రావాల్సిన నీళ్లు రాకుండా, రావాల్సిన ప్రాజెక్టులు రాకుండా, రావాల్సిన ఫండ్స్ రాకుండా చేసి తెలంగాణను అభివృద్ధిని కుంటిపరుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేసి గుజరాత్ వాళ్ళకు లేకుంటే ఇంకోళ్ళకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇలా మన తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది వింటూ ఉన్నారు. ఇలా మీరు పేపర్ చూడండి, కేటీఆర్ ఏం మాట్లాడుతుంది. మనమేమో బీజేపీ వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేరా బాబు, మీరు అవసరం ఉంటే మొత్తం కలిసి రండి అంటే లేదు కేంద్రం బాగానే ఉన్నది మీరే అంటే, మరి అంతకుముందు వాళ్ళే కదా మాట్లాడింది కేంద్రం మీద. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండ్రు? మోడీ గారు తెలంగాణకు వస్తే తెలంగాణలో మోడీతో వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేకుండే ఒక ముఖ్యమంత్రిగా. ఇవాళ వాళ్ళని సమర్థిస్తుండ్రు, కాంగ్రెస్ని తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఎంత కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలా, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలా. ఇవాళ ఇక్కడ లిస్ట్ ఇచ్చింది, ఇది అఫీషియల్ రిపోర్ట్. ఇది ఇవాళ మనము మన జిల్లాలోనే 200 ఎన్ని ఉన్నాయి యూరియా మీకు ఇస్తా లిస్ట్. ఇది ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎంత ఉంది కదా కూడా. అంటే దీని అఫీషియల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు జిల్లాలో 200 సెంటర్లలో యూరియా వస్తుంది.
ఇంకెక్కడ ఇబ్బంది అవుతుంది రైతులకు చెప్పండి. మన చిన్న జిల్లా ఇప్పుడు యాక్చువల్ 5.5 కాన్స్టిట్యున్సీలే. మన కాన్స్టిట్యూన్సీ అదే మా కాన్స్టిట్యూన్సీలో 47 సెంటర్లలో పంచుతున్నాం. ఉన్నాయి 7 మండలాలు. అంటే ఇది యాక్చువల్ పరిస్థితి. గతంలోనేమో యూరియా కొరకు చెప్పులు పెట్టిరు, రైతుల మీద కేసులు పెట్టిరు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. ఈ బీజేపీ వాళ్ళైతే తెలంగాణ ద్రోహులు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు తెలంగాణ వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు వాళ్ళు. మరి ప్రజలు నిజంగానే అంటే రాబోయే కాలంలో నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అసలు. కానీ వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు తెలంగాణ పాట పాడాలంటే గుజరాత్ పాట పాడుతున్నారు, మోడీ చెప్పని చెప్తున్నారు. ఇవాళ ఇంకా నేను అరవింద్ మాట్లాడుతున్నాడు, మొత్తం కలవరగంప, దాంట్లో ఒక స్పెసిఫిసిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక క్యాబినెట్ మంత్రులు అంతా అవినీతి పడలేదంట, ఈయన బుద్ధిమంతుడు అన్నట్టు. ఇలా మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మొన్న చూసారు కదా మీరు, మీనాక్షి నటరాజన్ గారిది ఏమైంది, కేసే లేదు, కేసు ఉందని చెప్పి లాయర్ నోటీస్ మీద డిస్క్వాలిఫై చేసి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఒక 100 సీట్లలో మాకు అవినీతి అంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేసిరు, దానివల్లనే మేము ఓడిపోయినాం, ఎన్నికల్లో నిజంగా ఓడిపోలేదని చెప్పి కోర్టులో కేసు వేసేదాన్ని. ఆ 100 నియోజకవర్గాలకు సంబంధించిన 4000 ఈవీఎంలు కాల్చేసింది. పేపర్లు వచ్చింది, మీరు చూడడం కాదు, నేను చెప్పడం కాదు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అని నీట్ పరీక్ష సరిగా కండక్ట్ చేయక నీట్ లీక్ అయింది. లీక్ అయితే ఇలా లక్షల మంది పిల్లలు రోడ్డు మీద పడ్డారు పాపం. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే తల్లిదండ్రులకు భారం, వీళ్ళకి భారం, ఆత్మహత్యలు కూడా వేసుకుంటారు చాలామంది పిల్లలు. ఎగ్జామ్ కండక్ట్ చేయలేక ఇలా ఏం చేస్తున్నారంటే దాని మీద ఒక ఉద్యమం వచ్చింది. ఇలా విద్యార్థులందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీద ఉద్యమం వస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అమెరికాకు వెళ్ళి ఇక్కడికి వస్తాయని ఇలా నేను రాజస్థాన్లో ఆయన కొట్టింది. అంటే ఇది డెమోక్రసీ వాళ్ళది. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, అవినీతి గురించి మాట్లాడతారు. ఇప్పుడు అస్సాం సీఎం ఎవరే, అవినీతి గురించి మేము మాట్లాడము, ప్రధానమంత్రి మాట్లాడారు కదా ఆయన అవినీతి గురించి. మరి వాళ్ళే ఇలా 2 సీఎం చేస్తున్నారు వాళ్ళని. మొన్నటిదాకా ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడు బెంగాల్ ఉంది, బెంగాల్లో మమతా బెనర్జీ ఆమెతో పాటు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి పరులని మాట్లాడినారా లేదా ఎన్నికలలో? ఇవాళ ఏమైంది, అందరూ మళ్ళీ జాయిన్ చేసుకుంటారు, ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారు, ఎంపీలను జాయిన్ చేసుకుంటారు, రాజ్యసభ ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అవినీతి పరులు కాదా ఇప్పుడు? అంటే ఇంత దుర్మార్గమైన ద్వంద్వనీతి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పార్టీ బీజేపీ. ఇలా వాళ్ళు కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారు, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి మాది కదా. ఒకసారి అరవింద్ గారు మీరు చూడండి ఏం చేసారో 10 ఏళ్ళలో. మీరు ఇలా ఎంత 8 ఏళ్ళు అవుతుంది నువ్వు ఎన్నికయ్యి, 8 ఏళ్ళలో మన జిల్లాకి ఏం వచ్చిందో చెప్పు. నిజామాబాద్ జిల్లాకి స్మార్ట్ సిటీ రాదు, అక్కడ లకంపల్లిలో 200 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆడొక ఇండస్ట్రీ రాదు సెంచ్లో. వీళ్ళు కూడా అంటే ఎవరేమనుకుంటారో మనకేమైనా ఉన్నా అసలు వెనుకకు చూసుకొని అని మాట్లాడాలి కదా, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే వాళ్ళ స్వంత చెల్లెలు వేరే కుంపడి పెట్టుకొని మాట్లాడితే ఆమెకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. హరీష్ రావు ఏమో బీజేపీతో టచ్లో ఉన్నాడు, ఇక కేసీఆర్ ఏమో కేటీఆర్ నమ్ముతలేడు, ఆయనేమో పనికిరాడు అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. చెల్లెలేమో కుటుంబం మీద మాట్లాడితే సమాధానం ఇష్టోడు లేడు. ఇవాళ వాళ్ళు రైతుల పక్షాన ధర్నా చేస్తున్నారు. ఒకడేమో అంటాడు రైలు పట్టాలు కోసేయి, సింగరేణి కాల్చేయి. ఇది మిలిటెంట్ వ్యవస్థను తీసుకొస్తారంటారు. అంటే రైతులు వాళ్ళని నమ్మట్లేదు అసలు. వీళ్ళు దుర్మార్గులు వీళ్ళే కదా మన మీద కేసులు పెట్టింది, వీళ్ళ దుర్మార్గులు వీళ్ళే కదా, ఈ చెప్పులు పెట్టింది వాళ్ళ టైంలోనే కదా. ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే నిజంగా వాళ్ళకు సిగ్గుసేటు. ప్రజలు నమ్మరు, ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇవాళ మరి సంక్షేమము అభివృద్ధి ఒకవైపు, వ్యవసాయం ఇంకోవైపు. ఇవాళ రైతును రాజు చేసిన పొట్టి కాదు, మాటల్లో కాదు. కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా రైతులు నమ్మరు. ఈ డ్రామాలన్నీ బంద్ చేయండి.
ఇంకా 5 ఏళ్ళ వరకు అయితే ఇంకా 3 ఏళ్ళ వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. ఆయన అడ్డం పెట్టుకొని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు. అంటే ఇది పరిస్థితి ఉంది. జిల్లాలో యూరియా కొరత లేదు. 208 సెంటర్లలో మనం ఇలా యూరియా రైతులకు అందజేస్తున్నాము. ఆల్రెడీ సగం కంటే పైగా రైతులు యూరియా కొన్నారు. యాప్ వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. యాప్ కూడా మేము అవసరం ఉంటే మనం ఒక హెల్ప్ అని పెట్టి కూడా హెల్ప్ చేస్తాము. యాప్ ఎందుకు తెచ్చిందంటే దాంట్లో యూరియా దుర్వినియోగం కావద్దని, చిన్నకారు రైతులు కూడా అందాలని. మంచి ఉద్దేశం తెస్తే కూడా తప్ప. మీరు దమ్ముంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్టాడు మనకు రావాల్సిన వాటా తెప్పించుకోవాలి యూరియాని. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నాను. ఈడ డ్రామాలు ఆడు కాదు. టీఆర్ఎస్ ఏం చేయాలి? మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు లెటర్ రాసి 2వ తారీఖున రాసిండు. జూన్ 2 నాడు రాసిండండి కేంద్ర ఎవరు ఫర్టిలైజర్ మినిస్టర్కు. ఇదివరకు సమాధానం లేదు. ఎవరిది నిర్లక్ష్యం? మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఏం చేస్తున్నట్టు? తెలంగాణకు యూరియా అనుకున్న కోటా ఇవ్వకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అడగరా? అంటే వాళ్ళ డ్యూటీ ఏంది? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడు, గుజరాత్లో గులాం చేసాడా? ఓట్లు వేసేది గెలిపించేది ఇక్కడ, పాట పాడేది అక్కడ. స్పష్టంగా మహారాష్ట్ర సీఎంకు అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పారు. ఎక్కడ ఇంగ్లీష్ ఇక్కడ తెలంగాణ బతికిపోతుందో, కాంగ్రెస్ ఎక్కడ మంచి పేరు వస్తుందో, మేము ఎక్కడ మళ్ళీ మేము మాయమైపోతామో అని. ఇంత దుర్మార్గం ఉంటుంది కూడా. రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారా అండి? అంటే ఇంత దుర్మార్గంగా ఉన్నది చెప్తున్నా. బీజేపీ వాళ్ళ పరిస్థితి, టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇలా కాంగ్రెస్ మీద మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? ఇలా రైతులను రాజు చేసాం, ఇలా మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం. మీరు చూడండి స్కూల్ ఎంత బాగున్నాయి. ఇలా మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము, లంచ్ ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ స్కూల్లో కూడా, కాలేజీలో కూడా లంచ్ పెడతా ఉన్నాము. వాళ్ళకు స్కూళ్ళు డ్రెస్సులు, బూట్లు, న్యూ డ్రెస్సెస్, అదే న్యూ బుక్స్. ఎప్పుడన్నా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక వచ్చినాయి గతంలో ఎప్పుడన్నా? ఒకవైపు నాణ్యమైన విద్య ఇవ్వాలా, మన పౌరులు వాళ్ళంతా చదువుకుంటే బాగుపడతారని ఒకవైపు. ఇంత సిస్టమేటిక్గా తెలంగాణ ముందుకు పోతుంది. నెంబర్ 1 తెలంగాణ, రైజింగ్ తెలంగాణ స్లోగన్తో మన పెట్టుబడులు రావాలని చెప్పి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, రింగ్ రోడ్ కావాలి, మున్సిపల్ ప్రక్షాళన కావాలి, మెట్రో ఎక్స్టెన్షన్ కావాలంటే దాన్ని అడుగుకుంటారు. అదంటే మీరు ప్రజలు గమనిస్తున్నారు, కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇలా పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం ఇదే. ఈ ఇద్దరు తోడు దొంగ కలిసి తెలంగాణ అడ్డంపడి డెవలప్మెంట్ అడ్డం పడుతున్నారు. ఇంకా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. వాళ్ళకి ఏమైనా నైతిక హక్కు ఉందా? అట్లా బ్లాంక్ మంత్రివర్గం అంతా అవినీతి పరులే, సీఎం అవినీతి పరుడే అని మాట్లాడడానికి సిగ్గుశరం ఉందా? అసలు ఒక ఎంపీ అట్లా మాట్లాడతాడా? నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? మొత్తం బ్లాంకెట్గా ప్రభుత్వం మీదనే 16 మంది మంత్రుల మీద, సీఎం మీద అవినీతి పరులు అంట. ఇప్పుడు చూద్దాం పండి. మీ నిజామాబాద్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే. మా దగ్గర అక్కడ ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉంది, ఓ చర్చకు రమ్మని చెప్పి. అది చేత కాదు. ఈ లిస్ట్ ఉందమ్మా, మీకు లిస్ట్ ఇస్తాము. తుమ్మల నాగేశ్వరరావు గారు రాసిన లెటర్ డీటెయిల్స్ కూడా కొన్ని ఉన్నారు. చెప్పులు దగ్గర నిద్రపోయినటువంటి సందర్భాలు గతంలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. అంటే గతం మర్చిపోయారా, లేకపోతే మతిమరుపు ఉందా, లేకపోతే ఎట్టి పని చేస్తే లేదా అర్థమైంది. అది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడతారు. రైలు పట్టాలు కూర్చేస్తాం, సింగరేణి కాల్ చేస్తాం,
ఆఫీస్ నువ్వు పేల్చేస్తాం అంటే ఏంది అది? అంటే ఏమన్నట్టు రైతులు వస్తలేరని ఇవన్నీ చేస్తే జైళ్ళకి పోతాము ఇదంతా ఒక మిలిటెంట్ వ్యవస్థ తీసుకురావాలని మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఇది వాళ్ళే ఒప్పుకుంటున్నారు రైతులు 5 లేరని. చూడండి వాళ్ళు ఇన్ని ఇలా చూడండి. ఇప్పుడు సిరికొండల 20 మందితో ఏదో ధర్నా చేసి నిన్న వాడ చేసి కూడా రైతు ఉంటాడు. నేను ఇచ్చిందంతా కూడా అఫీషియల్ సమాచారం, ఈ స్టాక్ కూడా ఇదంతా కూడా. సో మీరు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. దయచేసి అంటే ఈ వాస్తవాలను మీరు ప్రజల దగ్గర తీసుకుపోవాలా. ఈ పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు వీళ్ళు పెట్టిన టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కేసులు అవి. ఇప్పుడు ఇంకా వాళ్ళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు తీయండి, లెక్క తీయండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ప్రొక్యూర్మెంట్ చేసారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత ప్రొక్యూర్మెంట్ చేశాం. వాళ్ళకంటే డబుల్ చేసాం మేము. వాళ్ళు సంవత్సరానికి 1 కోటి మెట్రిక్ టన్ చేస్తే మేము 3 కోట్లు ఇస్తున్నాం. అప్పుడు వారేస్తే ఊరే అన్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ రైతుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎంత సిగ్గుచేటు అనేది కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా బాబు? కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడ అన్ని పైసలు తీసుకుపోయి మన పైసలు మనకి ఇస్తలేరు. బీహార్లో పెడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు. మనకు ఇచ్చిన పైసలు 48%, అంటే ఇచ్చిన పైసలలో 42% కూడా మనకు వస్తలేవు అని అంటే ఈయన కేటీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం నేను తప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము. ఇక అది అంటే ఇక అది సిగ్గుడి మాట్లాడుతుండాలి. ఇక్కడ మాజీ మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు అట్లా మాట్లాడితే ఏముంటుంది? థ్యాంక్ యూ. లేదంటే వాళ్ళ సింగిల్ విండోలో ఇన్ని సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం అసిస్టెంట్ చేసి అవసరం ఉంటే మీ సేవ సెంటర్ కూడా పెట్టి మనకు రైతులకు ఇబ్బంది కాకుండా చూద్దామనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. ఇలా 200 సెంటర్లలో మనం యూరియా పెట్టినామంటే రైతులకు ఇబ్బంది అవుతుందా? ఇలా ఆల్రెడీ 1,50,000 మంది రైతులు యూరియా కొనుక్కున్నారు. ఇంక సీజనే స్టార్ట్ కాలే. రైతులకు కాదు ఇబ్బంది, వీళ్ళకి అవుతుంది ఇబ్బంది. టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లా కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరిగా రాదు అంటే అనుకున్న స్థాయిలో కోటా రాదు. సో పెద్ద రైతులు కానీ ఇంకెవరైనా బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటే చిన్నకారు రైతులకు యూరియా అందది, వీళ్ళని ఏదో బదనాం చేద్దామని అనుకున్నాం. ఆ సమస్య రాలే. ఇప్పుడు మేము చిన్నకారు రైతులకే మొదలిస్తున్నాం యూరియా. 2 ఎకరాల నెలకే మొదలిస్తున్నాం 2 బస్తాలకు చొప్పున. కాబట్టి ఆ సమస్య రాకపోయేసరికి ఈ విధంగా ఇక కుట్ర ఫెయిల్ అయింది కదా అని. థ్యాంక్ యూ బాస్.